స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హృదయకాలపు ప్రార్థన. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని యొక్క దీవెనలను పొందండి. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకముందున్న మా ప్రియ యేసయ్యా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు నా తండ్రి యేసయ్యా. తండ్రి, పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము, పూజింపదగిన నామం గల దేవ, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్థుతులు నా తండ్రి. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతినొందదగిన నామం గల దేవా, మీకే స్తోత్రాలయ్యా. అన్ని నామాల కన్నా పైనామం కలిగిన దేవా, మీకే స్తోత్రాలయ్యా. స్తుతుల సింహాసనం మీద ఆశ్రయుడమైన దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు నా ప్రభా, రాజుల రాజా, ప్రభుల ప్రభా, దేవాతి దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి, ధవలవనుడా, రక్తవనుడా, అతి కాంక్షణీయుడా, మీకే స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకారుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యమగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, మీకే స్తోత్రాలదయా. మీకే వందనాలు తండ్రి. భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసం అని చెప్పిన దేవా, మీకే స్తోత్రాలు. సైన్యములకు అధిపతి యగు యెహోవా, పరిశుద్ధుడా 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 అని నిత్యము దేవదూతలు చేతకొని ఆడబడుతున్న దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా. శూన్యంలో సమస్త సృష్టిని సృష్టించిన దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్న దేవా, మీకే స్తోత్రాలు. మారనివాడా, మార్పు లేనివాడా, మాట తప్పనివాడా, మీకే స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు వందనాలు వందనాలు. నీతో యుద్ధం చేయి వారితో నేను యుద్ధం చేసేదనని చెప్పిన దేవా, మీకే స్తోత్రాలయ్యా. నేను మీతో కూడా నివసించుదును, మీలో ఉందును అని చెప్పిన దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా, పెంట కుప్పల నుండి బేదలను పైకెత్తువాడా, మీకే స్తోత్రాలు తండ్రి. లేని వారిని, విధవరాళ్లను ఆదరించిన వారిని ఆదుకునివాడా, మీకే స్తోత్రాలయ్యా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని చెప్పిన దేవా, మీకే స్తోత్రాలు. మీకే వందనాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు అయా. గడిచిన నెలంతా మీ చల్లని రెక్కల నీళ్ళ కాచి కాపాడినారు నా ప్రభువ తండ్రి. మాకన్నా ఉన్నతులు, పవిత్రులు, శ్రేష్ఠులు తండ్రి. మట్టిలో మన్నై ఉండగా మమ్మల్ని భూమి మీద ఇంకా సజీవుల లెక్కన ఉంచినందుకు మీకే స్తోత్రాలయా. మీకే వందనాలు దేవా. మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. దేవా, గడిచిన మే నెలంతా మీ కృపలో భద్రపరిచి ఏ తెగులు కూడా మా గుడారాన్ని సమీపించకుండా ఎంతగానో భద్రపరిచారయ్యా. యేసయ్యా, మీకు కోటాది కోట్ల వేల కోట్ల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ జూన్ నెల మాసంలో తండ్రి, నీ సన్నిధిలో నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి అయ్యా. దేవా, మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు 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 నా దేవా తండ్రి. ఎవరెవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి, ప్రతి అవసరం ఎరిగిన దేవుడివి నా తండ్రి. జగం ఎరిగిన దేవుడివి, అన్ని కాలాల్లో ఉండే దేవుడివి, అన్ని వేళల్లో ఉండే దేవుడివి తండ్రి. నీకు తప్ప ఎవరికి తెలియదు. ఏ సమస్యలతో ఏ బిడ్డలు బాధపడుతున్నారో తెలిసిన దేవుడివి నా తండ్రి. యేసయ్యా, ఈరోజు జరగబోయే పరిశుద్ధ ఆదివారం, ఈరోజు జరగబోయే ఆరాధనలన్నీ బాగా జరిగించండి తండ్రి. మా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో జరిగే 2 ఆరాధనలు కూడా బాగా జరిగించండి తండ్రి. ఆది అంతం మీరై ఉండండి నా ప్రభువా. లైవ్ సిస్టమ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ బాగా వచ్చే కృపను దయచేయండి. పోయే బిడ్డలందరూ తోడుగా ఉండండి. మళ్ళీ క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలు చేరే కృపను దయచేయండి. అన్నయ్యకి ఆశీర్వదించండి నా ప్రభువా తండ్రి. మంచి వాక్యాలు, మంచి పాటలు వచ్చి మా మనసులు నిండేలా ఉండేలా సహాయం దయచేయండి దేవా. మీకే స్తోత్రాలయ. మీకే వందనాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి యేసయ్య, మాకున్న ప్రతి అవసరం ఎరిగిన దేవుడివి నా తండ్రి. ఎవరెవరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో నీకు తప్ప ఎవరికి తెలియదు కదా దేవా తండ్రి. యేసయ్య నా తండ్రి. తండ్రి, అప్పుల సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు వడ్డీలు కట్టుకోలేక, వచ్చిన డబ్బులు కూడా వడ్డీలకు సరిపోయి తినటానికి తిండి కూడా లేక కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుందామా అనిపించే ప్రయత్నంలోకి వెళ్తున్న బిడ్డలు కూడా ఉన్నారు నా ప్రభువా తండ్రి. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి నా ప్రభువా. నువ్వు అనేక జనులకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవని బైబిల్లో వాగ్దానం చేశావు దేవా తండ్రి. మీ పాదాలు పట్టుకుంటున్నాం నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేని వాళ్ళం అయ్యా. నీ పాదాలను ఆశ్రయించావు నా తండ్రి. అప్పు
అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగజేయుతా ప్రభువా. తండ్రి ఇంకా ఉద్యోగ ప్రయత్నం కోసం, ఉద్యోగం కోసం విఫలమయ్యి విసిగిపోయిన బిడ్డలు యందు తోడుగా ఉండి వాళ్ళకి సకాలంలో మంచి ఉద్యోగాలు వచ్చే కృపను దయచేయ్యా. అయ్యా, గర్భఫలం లేక, బిడ్డలు లేక తండ్రి మానసికంగా నలిగిపోతున్న బిడ్డలకు కూడా సకాలంలో మంచి సంతానవతులయ్యేలాగా మంచి బిడ్డలని యెహోవా కుమారులు దేవుడిచ్చు బహుమానం అని చెప్పావు కదా దేవా. తండ్రి గర్భఫలాన్ని తెరువయ్యా, వాళ్ళకి కూడా సంతానాన్ని ప్రసాదించు నా ప్రభువ. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. ఆ రోజు అన్న ప్రార్థించగా నా ప్రభువ సమయాలను ఇచ్చావు నా ప్రభువ. అలాగే అన్నలాగా తండ్రి ఎంతో వేదన పడుతున్న బిడ్డలు కూడా చాలామంది ఉన్నారు నా ప్రభువ. తండ్రి గొడ్రాలు అనిపించుకుంటా మానసికంగా నలిగిపోతున్న బిడ్డలకు ఉన్నారు నా ప్రభువ. సహాయం దయచేయ్యా. మీ దయలో ఏమన్నా లోపాలు ఉంటే సరిచేసి తండ్రి త్వరలో వాళ్ళు సంతానవతులయ్యే కృపను మీ దయలో దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఇప్పుడు కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు తండ్రి. బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కొంతమంది బిడ్డలకి. వాళ్ళ చదువులు ఎందుకు తోడుగా ఉండండి. చదివిని అన్నీ వచ్చేలా సహాయం దయచేయండి. చదివిని రాకపోయినా కానీ గుర్తు తెచ్చుకొని రాసే కృపను మీ దయలో దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. మంచి మార్కులతో పాస్ అయ్యే కృపను దయచేయండి అయ్యా. ప్రతి బిడ్డ ఎంతో కష్టపడి చదువుతున్నాడు నా ప్రభువ. తండ్రి వాళ్ళకు చదువు తగ్గ ప్రతిఫలం వచ్చేలా మీరే సహాయం దయచేయండి అయ్యా. ఇంట్లో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడే బిడ్డలు కూడా ఉన్నారు నా దేవా. తండ్రి అడుగడుగునా తగాదాలు, అడుగడుగునా గొడవలు, దుష్ట శక్తులు వాళ్ళ మధ్య ఉండి వాళ్ళని ప్రేరేపిస్తున్నాయి నా దేవా. తండ్రి గొడవలకి మూల కారణం అవుతున్నాయి అయ్యా. ఏ రకంగా గొడవ పెడదామా అని దుష్ట శక్తులు సాతాన అంధకార క్రియలు కాచుకొని ఉన్నాయి నా తండ్రి సహాయం దయచేయ్యా. కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది కలిగేలా మీ కృపను అనుగ్రహించు నా ప్రభువా. తండ్రి యేసయ్యా, మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. ఆరోగ్యం బాగలేక తండ్రి ఆ ఆరోగ్యానికి అంత డబ్బు లేక బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో కూడా ఆరోగ్య విషయంలో ఎంతోమంది ఉన్నారు నా ప్రభువా. తండ్రి ఆ బిడ్డల్ని కనికరించండి, స్వస్థపరచు. యెహోవాను నేనే అన్నావు కదయ్యా. తండ్రి ఆ బిడ్డల్ని స్వస్థపరచయ్యా, మంచి ఆరోగ్యాన్ని దయచేయ్యా, వాళ్ళకి ఆయుష్ పెంచు నా ప్రభువా. తండ్రి కోమాలో ఉండి చావు దాకెళ్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. ఆ బిడ్డలు కూడా మీరు స్వస్థపరచండి, ఆయుష్ని పెంచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. మీకే స్తోత్రాలయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. రకరకాల సమస్యలు, బీపీ, షుగరు, థైరాయిడ్ ఇవి కూడా తక్కువైనవి కాదు నా తండ్రి. ఇవి కూడా కంట్రోల్లో ఉండేలా సహాయం దయచేయండి. క్యాన్సర్, ఎయిడ్స్, టైఫాయిడ్ జ్వరాలు వస్తున్నాయి, వైరల్ ఫీవర్లు వస్తున్నాయి నా తండ్రి. ప్రతి ఒక్క అనారోగ్య సమస్యతో ఏ బిడ్డలు బాధపడుతున్నారు ప్రతి బిడ్డను కూడా తండ్రి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలు అయ్యా నా తండ్రి. మీ దయలేందే, మీ కృపలేందే ఏది జరగదు నా ప్రభువా. యేసయ్యా సహాయం దయచేయి తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమేనన్నావు కదయ్యా. అయ్యా వివాహం వయసు వచ్చి వివాహం జరక్క నా దేవా తండ్రి ఎంతోమంది దిగులు పడుతున్నారు నా తండ్రి. నాకు ఇంకా వివాహం జరిగిద్దా అన్నట్టు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు నా ప్రభువా. అలాంటి వాళ్ళకి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరిగే కృపను దయచేయండి అయ్యా. పరిశుద్ధ వివాహం జరగాలి తండ్రి. ఆ రోజు కానాను వివాహంలో తండ్రి నీ ద్రాక్షరసంగా మార్చిన దేవుడివయ్యా. అలాగా పరిశుద్ధ వివాహం కూడా అందరికీ కుదిరి జరిగేలా మీ నామంలో దయచేయండి నా తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి, మీకే వందనాలయ్యా. అయ్యా యేసయ్యా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. నాకు తెలిసిన కొన్ని సమస్యల గురించి నేను ప్రార్థించాను నా ప్రభువా. తండ్రి ప్రతి విషయంలో, ప్రతి అంశంలో నా తండ్రి మీ పాదాలు ఆశ్రయిస్తున్నామయ్యా. సహాయం దయచేయ్యా తండ్రి. యేసయ్యా మళ్ళీ స్కూళ్ళు మొదలవుతూ ఉండగా నా ప్రభువా స్కూళ్ళల్లో, కాలేజీల్లో సీట్లు కొనాలంటే కూడా నా తండ్రి మాలాంటి మధ్యతరగతి సామాన్యులకి నా తండ్రి అందనంత ఎత్తులో ఉన్నాయి నా ప్రభువా. బిడ్డలను చదివించుకోవాలన్న ఆశ, ఫీజులు కట్టలేక నిరాశ నా తండ్రి. నా దేవా
మీరే సహాయం దయచేయండి నా తండ్రి. ఫీజును తగ్గించేలా సహాయం దయచేయండి. చక్కగా చదువుకునే బిడ్డలకి మీరు తోడ్పాటు అందించండి అయ్యా. అయ్యా వాళ్ళ మనసులను మార్చి తక్కువ ధరలో సీట్లు వచ్చేలా, బిడ్డలు బాగా చదువుకునేలా సహాయం దయచేయండి నా తండ్రి. తండ్రి బిడ్డలు స్కూల్కి వెళ్తూ ఉండగా వస్తూ ఉండగా తండ్రి మీ మీ అగ్ని కంచె ఆ బిడ్డల చుట్టూ వేసి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చే కృపను దయచేయండి అయ్యా. అయ్యా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. మీకే వందనాలు 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 అయ్యా. అయ్యా ఈ జూన్ నెలంతా కూడా మీ చల్లని రెక్కల నీడల మమ్మల్ని కాచి కాపాడండి అయ్యా. మీ రెక్కల నీడ నుంచి మేము పక్కకు పోకూడదు దేవా. మీ చల్లని రెక్కల నీడలో ఉండేలా మా కృపను దయచేయ. అయ్యా మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు వందనాలయ్యా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఈ నెలంతా మాకు దీవెనకరంగా జరగాలి నా ప్రభువా. తండ్రి యేసయ్యా మీ ఎడల మా జీవితం పరిశుద్ధంగా ఉండాలి నా తండ్రి. తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని గడిపేలా మాకు ధైర్యాన్ని, మాలో మనోనిబ్రాన్ని ప్రసాదించు నా తండ్రి. మీ ఎడల మా ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి నా తండ్రి. ఏ రోజుకు ఆ రోజు పరిశుద్ధంగా జీవించే కృపను దయచేయండి. రెండో రాకడలో ఎత్తబడే కృపను దయచేయండి. మీ ఎడల నీతిగా నిజాయితీగా నిందరహితంగా జీవితాంతం మీ ఎడల కృతజ్ఞతా భావంతో మేమందరం బ్రతికే కృపను దయచేయండి. నీ వల్లనే మీ పొరుగు వారిని ప్రేమించుడి అన్నారు తండ్రి. పగవారిని కూడా ప్రేమించే అంత గొప్ప మనసు మాలో దయచేయండి. అందరి ఎడల ప్రేమ దయ కరుణతో ఉండేలా సహాయం దయచేయండి దేవా. మా వల్ల ఒకరికి ఇబ్బంది కలగకూడదు నా ప్రభువా. ఒకరి సంతోషానికే మేము కారణం అవ్వాలి కానీ ఒకరికి బాధకి దుఃఖానికి మేము కారణం కాకూడదు తండ్రి. అలాగా మా మనసుల్లో నింపండి నా ప్రభువా. దేవా మీకే స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు 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 నా తండ్రి. తండ్రి ఉదయకాల సమయంలో నా తండ్రి ఏ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలగాలని ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. మా కుటుంబాల్లో ఉన్న లేమిని తీసేయండి అయ్యా. సమృద్ధిని దయచేయండి నా తండ్రి. అద్దెలు కట్టుకొని తినటానికి ఉండటానికి ఉండే శక్తినైనా ప్రసాదించు నా ప్రభువా. తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. యేసయ్యా ఎల్లకాలం మీ దయ, మీ కృప, మీ కరుణ, మీ జాలి మా కుటుంబాల మీద ఎల్లకాలం ఉండాలి నా ప్రభువా. మీ చల్లని నీడలో మా జీవితాలు ఇలాగే సాఫీగా సాగిపోవాలయ్యా. ఎక్కలేనంత కొండ మా ముందున్న ఎక్కగలిగేంత కృప మీ దయలో దయచేయండి. చెప్పలేనంత సమస్య ఉన్నా సులభంగా ఆ సమస్య తీరిపోయే కృపను దయచేయండి. మాకొచ్చే శ్రమలు మమ్మల్ని శ్రమ పెట్టడానికి కాకుండా మీకు దీవెనకరంగా మీకు మహిమకరంగా ఆ శ్రమలు జరిగేలా మమ్మల్ని చూసి చాలామంది మారేలా సహాయం దయచేయండి. యేసే నిజ దేవుడు నిజ రక్షకుడు అని తెలుసుకునే భాగ్యాన్ని అందరికీ దయచేయండి తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి మేము ఇప్పుడు అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించిన యేసయ్యకి స్తోత్రం 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 స్తోత్రం.